ప్రొడ్యూసర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ చూస్తే ఈసారి గట్టిగా హిట్ కొట్టేటట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లాంచ్ అన్నయ్య చేశారు రామ్ చరణ్ గారు. ట్రైలర్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు కాదు, 4-5 రోజుల నుంచి అన్నయ్యకి ముందే పంపించి ఎలా ఉంది అని అడుగుతాను. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. చాలా ఫ్రెష్గా, చాలా ట్రెండీగా ఉంది. అండ్ ఎప్పుడు నా సినిమాని ఎప్పుడు వెనకాల నుంచి తను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ నిజంగా ఇందాక చెప్పాలనుకున్నాను, ఈ ట్రైలర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్ని అడిగిన వెంటనే, అఫ్కోర్స్ మా అన్నయ్య అడిగిన వెంటనే ఈ సినిమాని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మాకు చాలా మైలేజ్ ఉంటుంది దానివల్ల. అండ్ హిందీ ట్రైలర్ వచ్చినప్పటికీ సల్మాన్ బాయ్కి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు. ఈ సభాముఖంగా ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన చాలా గోల్డెన్ హార్ట్ అయింది అడిగిన వెంటనే ఒప్పుకోవడం. అండ్ నిజంగా మా సినిమాకి, మా టీంకి చాలా ఎంకరేజ్మెంట్ అది. సో ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీ చూస్తే ఎంపీ ఎలక్షన్స్కి ముందు వస్తుంది. సో ఏదైనా అంటే మోడీ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా దానికి సంబంధించి? అంటే దేశభక్తి అనేది పక్కన పెడితే సో సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ మూమెంట్లో జరిగింది అనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. సో సేమ్ ఈ మూవీ కూడా సేమ్ 5 years తర్వాత ఎలక్షన్స్కి ముందు వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అసలు అలా ప్లాన్ అయితే చేయలేదండి. వీ యాక్చువల్లీ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఇన్ December, బట్ బికాస్ ఆఫ్ సమ్ వర్క్ వీ పోస్ట్పోన్డ్ ఇట్. బట్ కోఇన్సిడెంటల్గా ఇట్స్ కమింగ్ బిఫోర్ ఎలక్షన్స్, బట్ వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆర్ ఎనీథింగ్ టు డూ విత్ దాట్. చాలండి, భోజనం టైం అయింది. అందరూ లవ్ మౌలి క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీడియా ఫర్ దోస్ క్వశ్చన్స్ అయిపోయినాయండి. కాకపోతే కొన్ని పంచులు తగ్గినాయి కాబట్టి లాస్ట్ పంచ్ మంది అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మైక్ లాక్కున్నాను. ఇందాక అడిగారు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు హీరోగా ఉన్నారు, ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు, మీకు నచ్చినవి ఏం వదిలేశారని ఒక పెద్ద మనిషి అడిగారు క్వశ్చను. చాలా వదిలేశాడు, కానీ అన్నిటికంటే ఎక్కువగా మిస్టర్ అండ్ అంతరిక్షం వల్ల తన బ్రహ్మచార్యాన్ని వదిలేశాడు. అంతకంటే ఎవరు వదలలేరు. సీ యూ మార్చ్ ఫస్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. కాదు, క్విక్గా ఒక్కసారి వరుణ్ తేజ్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఫ్యాన్స్ ఆర్ చాలా ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక 2 questions తీసుకుందామా? ఓకే, మైక్ ఎవరైనా ఒకసారి క్విక్గా పైకి తీసుకువెళ్ళండి. అక్కడ ఇగో ఇక్కడ ఇవాళ లాటరీ లాగా అనమాట. ఎవరైనా ఇద్దరు మంచి క్వశ్చన్స్ అడగండి, ఓకేనా? హాయ్, వీళ్ళకి మైక్ కూడా అవసరం. మైక్ ఎవరి దగ్గర ఉందండి? మైక్ యా, ఎవరు అడుగుతారో చేయెత్తితే మైక్. యా, రైట్, స్టార్ట్. హాయ్ అన్న, ఇక్కడ క్వశ్చన్ కాదు. హాయ్. మెగా ఫ్యామిలీలో ఒక హీరోని కలుసుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఆశ. ఇప్పుడు మిమ్మల్ని చూశాను, మళ్ళీ చూస్తాను లేదు తెలియదు. ఒక ఫోటో ఇవ్వగలరన్నా ప్లీజ్? తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ. మళ్ళీ ఇది అడగొద్దు, ఓకేనా? ఇది ఒకటే, నెక్స్ట్ ఇంకొకటి వేరే ఏదన్నా. దీన్నే తెలుగులో విజ్ఞాన ప్రదర్శన అంటారు. క్వశ్చన్ అడగమంటే నెక్స్ట్ క్విక్గా, త్వరగా. కొంచెం నేర్చుకోండి అబ్బాయిని చూడు, 1-2 విషయాలు. యా, తర్వాత స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఆయన, యూట్యూబ్లో ఎలాగూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అన్న, నమస్తే అన్న. నమస్తే. హాయ్ అన్న, చిన్న హెల్ప్ అన్న, రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి. అన్న చెప్పన్న. చరణ్ అన్న ఫోన్ చేసి గేమ్ చేంజర్ అప్డేట్ అడిగాను ప్లీజ్. నిజం చెప్పాలంటే నేను కూడా రోజు అదే అడుగుతున్నాను. ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది అనుకుంటా. అక్కడి నుంచి ఫోన్ చేసి పొద్దున మాట్లాడడం జరిగింది. ఐ థింక్ తొందరలో మీకు అన్ని అప్డేట్స్ కానీ సినిమాలు కానీ చాలా స్ట్రాంగ్గా వస్తాయి. అన్న ఒకసారి హీరోయిన్కి ఇవ్వాలా? అరే నాకు భయం వేస్తుంది, ఏం అడుగుతాయేమో అని చెప్పి. నీ నవ్వు చూస్తున్న భయం వేస్తుంది నాకు. జాగ్రత్త. मैडम आप मेरा क्रश है मैडम. आपका फोटो देख देख के पूरा पागल हो गया मैडम. एक मूवी किया मैडम, मेरे को बहुत अच्छा है मैडम. तेलुगु में कबाता वेट किया. हमारा वरुण तेज अन्ना बोले तो हमारा टाइगर है. टाइगर से सिल्वर किया मैडम. कैसा लगा मैडम आपको?
मुझे कैसा लगा? हमारा वरुण तेज अन्ना से मूवी किया ना, आपको कैसा लगा मैम? मुझे बहुत अच्छा लगा। जैसे कि मैंने कहा, ये मेरे फेवरेट को स्टार हैं, क्योंकि इन्होंने मुझे सेट पे बहुत कंफर्टेबल फील कराया। मैं जो तेलुगु लैंग्वेज है पहली बार बोल रही थी, तो उसमें इन्होंने मेरी बहुत हेल्प की है, और इनके साथ काम करना बहुत फन है, और ये काम को बहुत आसान भी बना देते हैं। आप सिंगल है मैम? आप सिंगल? రే ఇదే చెప్పాను ఇందాక, ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదಲ್ಲ ఇంత అల్లవుంది కాదు అందుకే. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎనర్జీకి, మీ అందరి క్వశ్చన్స్కి ఇలా వచ్చి ఓపికగా ఉండడానికి మార్చ్ 1న మా సినిమాని థియేటర్లో చూడండి. మీ అందరికీ డెఫినెట్ నచ్చుతుంది. అప్పటి వరకు సీ యూ. జై హింద్. Thank you so much everybody for joining this final strike Operation Valentine. Thank you, and see you all in theaters March 1st nunchi. Thank you so much.